జననాయగన్ మన విజయ్ గారిది అఫీషియల్ గా ఏదైతే పైరేట్ సైట్లు ఉన్నాయో దాంట్లో లీక్డ్ ప్రింట్ అది కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు సర్క్యులేట్ అయితే చాలా మంది డౌన్లోడ్ చేసుకొని పోస్ట్ కూడా వేస్తున్నారు. అండ్ వాటిని వెంటనే టీం వాళ్ళు రియాక్ట్ అయ్యి డిలీట్ కూడా చేయడం జరుగుతుంది. బట్ ఎందుకు ఆ మూవీని రిలీజ్ కాకుండా అసలు సెన్సర్ చేయని మూవీకి అంత హెచ్డి క్వాలిటీతో మూవీని ఎవరు లీక్ చేసి ఉంటారు? ఇలా సందేహాలు అయితే ఇద్దరి మీద అయితే ఉంటాయి. ఫస్ట్ ఒకటి టీమ్ సైడ్ నుంచి అవ్వచ్చు, రెండోది ఇది ఏదైతే ఈ మూవీని సెన్సర్ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని కావాలనే అపోజిషన్ ఏదైతే పార్టీ ఉందో వాళ్ళకి వర్కౌట్ అయ్యేటట్లు కావాలనే లీక్ చేయొచ్చు. లేకుంటే మూవీ మీద ప్రెషర్ పెంచడానికి ప్రొడ్యూసర్స్ ఎలా మాకు సెన్సర్ కంప్లీట్ చేయండి, సోషల్ మీడియాలో మూవీ లీక్ అయిపోతుంది, సో మేము ఎట్లయినా రిలీజ్ చేయాలి, ఇలా అయితే కాదని చెప్పి వెంటనే సెన్సర్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కోసం వాళ్ళ మూవీ అయినా అవ్వాలి. అలాగే విజయ్ దళపతి గారికి ఎలక్షన్ లో యూజ్ కూడా అవుతుంది ఈ మూవీ ఒకవేళ రిలీజ్ అయితే. అండ్ అదొకటే కాదు, ఈ పైరస్ ఏదైతే ఉందో ఇట్లా నా మూవీని లీక్ చేశారని మన విజయ్ గారికి ప్రజల్లో కొంచెం ఆదరణ కూడా రావచ్చు. సో ఇన్ని విధాలుగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు టూ సైడ్స్ కూడా. బట్ ఒక మూవీ లీక్ అవడం అనేది, అది కూడా 400 కోట్లు పెట్టి తీసిన మూవీ, అది బడ్జెట్ గంటలేదు. ఆ మూవీకి విజయ్ గారు 250 కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నారు. రీసెంట్ గా అఫిడవిట్ లో కూడా చూసాం, దాదాపు 180 కోట్లు తనకైతే వచ్చాయి విత్ ట్యాక్స్ కట్ అయ్యి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ ప్రొడ్యూసర్స్ కి ఎంత లాస్ లో ఉంటాడు ఇప్పుడు ఈ మూవీ మొత్తం సోషల్ మీడియా లీక్ అయిపోతుంది. మరి దీని మీద ఎవరు లీక్ అయితే చేశారో వారిని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము, లీగల్ యాక్షన్ తీసుకుంటామని అఫీషియల్ గా ప్రొడ్యూసర్స్ అయితే అంటున్నారు. మరి దీని మీద ఎటువంటి అప్డేట్ తొందరలో వస్తే తెలియాలి. ఎవరు లీక్ చేశారు అనేది సెన్సార్ టీమ్ సైడ్ నుంచి తీసారా, లేకుంటే మూవీలో ఎవరో భాగమైన వాళ్ళు ఇంత హెచ్డి క్వాలిటీ రిలీజ్ చేశారా అనేది ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు. అంటే యాక్చువల్ గా మెయిన్ గా లీక్ అవడానికి రీజన్ వచ్చేసి ఇది ఏదైతే ప్రింట్ మూవీ రిలీజ్ కి అప్పుడు చెప్పారో వాళ్ళు ఆల్రెడీ యూఎస్ఏ ప్రింట్లు అనేవి పంపించేస్తారనమాట ఓవర్సీస్ కి ఒక 10-20 డేస్ ముందే. సో అక్కడ సెన్సార్ చేయడానికి మరి అక్కడ నుంచి ఏమైనా లీక్ అయిందా, ఇవి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మీరేమనుకుంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.